Tally location. Hello viewers, good morning. Welcome to Tally Lopez Computer Training. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏమిటంటే వెరీ ఇంపార్టెంట్ టాపిక్. క్యాస్ట్ సర్టిఫికేట్ని మనము ఎలా దాని యొక్క స్టేటస్ చూడాలి మీ సేవ పోర్టల్లో, తర్వాత దాన్ని ఎలా డౌన్లోడ్ చేయాలి. సో ఎందుకంటే ఎప్పుడైనా కానీ మనం క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేయాలి అంటే మీ సేవకు వెళ్ళాలి. అక్కడ మనం ప్రూఫ్ ఇవ్వాల్సినవి ఏంటి అంటే ఆధార్ కార్డు కావచ్చు, 10th క్లాస్ మార్క్ లిస్ట్ కావచ్చు, మీ ఇంట్లో వల్ల ఆల్రెడీ వచ్చిన క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు. ఓకే, ఆ 3 ప్రూఫ్స్ అనేది మనం అప్లై చేసేటప్పుడు మీ సేవలు ఇవ్వాలి. సో అలా అప్లై చేసిన తర్వాత వాళ్ళు మనకి ఒక రకమైన రిసిప్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏపీ ఆన్లైన్ సంబంధించిన ఒక రిసిప్ట్ అనేది ఈ విధంగా ఇస్తారు. ఎవరి పేరు మీద అయితే మనం క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలనుకుంటున్నామో దాన్ని ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెంచుపల్లి లోకేశ్వర, నా పేరు మీద నేను క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకున్నాను. సో దానికి అప్లై చేసిన తర్వాత ఒక అప్లికేషన్ ఐడి అనేది ఈ విధంగా జనరేట్ అవుతుంది. ఓకేనా, CG0120 సంథింగ్ ఇలా అప్లై అవుతుంది. దీన్ని మనము పోర్టల్లో టైప్ చేసిన తర్వాత మన యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అప్రూవ్ అయిందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. తర్వాత డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అది అంతవరకే మనం చేయగలం. కానీ మనకు గవర్నమెంట్ ఒక ఫార్మాట్ అనేది ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, ఏదైనా కానీ గవర్నమెంట్ సంబంధించిన ఒక సర్టిఫికేట్ ఫార్మేషన్ ఉంటుంది. అది ఆ ఫార్మాట్లో మనము ప్రింట్ అనేది తీసుకోవాలి. ఓకేనా, ఇది ఏంటంటే ఓన్లీ మనం చెక్ చేసుకునే వరకు మాత్రమే మనం చేసుకోగలం, డౌన్లోడ్ చేసుకోగలం. ఓకే, అప్లై చేసిన వితిన్ 30 days లోపల మన యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ మ్యాటర్ అనేది రాయడం జరిగింది, చూడండి. ఓకేనా, సో లెట్స్ గో టు గూగుల్ క్రోమ్. ఓకేనా, గూగుల్ క్రోమ్కి వెళ్దాం. గూగుల్ క్రోమ్కి వెళ్ళిన తర్వాత సో ఆ యొక్క వెబ్సైట్ ఏంటంటే www.meeseva.gov.in. ఆ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే డైరెక్ట్గా మనము గవర్నమెంట్ వెబ్సైట్లోకి ఎంటర్ కావచ్చు. నేను టైప్ చేస్తున్నాను. ఓకే, చూడండి, మీ సేవ అని ఇస్తానే మనకు పోర్టల్ యొక్క వెబ్సైట్ అనేది రావడం జరిగింది. దీన్ని ఎంటర్ ఇవ్వండి. ఇలా ఎంటర్ ఇచ్చిన తర్వాత మనకి ఇలా చూపిస్తుంది. మనము మీ సేవ అఫీషియల్ పోర్టల్ అని మనం క్లిక్ చేయాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ. సో మనం ఈ పోర్టల్ని క్లిక్ చేద్దాం. ఎప్పుడైతే ఇది ఒక వెబ్సైట్ మీద మనం క్లిక్ చేస్తామో దాని యొక్క పోర్టల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా కనబడుతుంది. ఓకేనా, ఏపీది కాబట్టి మనకి ఇలా వస్తుంది, తెలంగాణది కూడా ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే డిపార్ట్మెంట్ లాగిన్ ఉంది, యూజర్ నేమ్, పాస్వర్డ్. ఇక్కడ ఏంటంటే మీ సేవ సెంటర్స్లో ఎవరైతే వర్కౌట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి దాని యొక్క క్రెడెన్షియల్స్ అనేది గవర్నమెంట్ ఇచ్చి ఉంటుంది, ఆథరైజేషన్. సో మనం ఏంటంటే జస్ట్ చెకప్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఇక్కడ చెక్ మీ సేవ సర్టిఫికేట్ అక్కడ కావచ్చు, నో యువర్ అప్లికేషన్ స్టేటస్ కావచ్చు. ఇక్కడ మన యొక్క అప్లికేషన్ ఐడి ఇవ్వడం ద్వారా మన యొక్క స్టేటస్ కావచ్చు, మన యొక్క సర్టిఫికేట్ కావచ్చు డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, సో జస్ట్ ఇక్కడ మనం ఏంటంటే ఓన్లీ స్టేటస్ డౌన్లోడ్ చేసుకుంటాం. కానీ ప్రింట్ అనేది మనము మీ సేవకే వెళ్ళి అక్కడ గవర్నమెంట్ ఫార్మాట్ మీదనే తెచ్చుకోవాలి. లేకపోతే అది చెల్లదు. మీరు ఎక్కడైనా ఫ్యూచర్లో ఎక్కడైనా మీరు నార్మల్ పేపర్ మీద తీసుకున్నా అది ఎక్కడ చెల్లదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇక్కడ నో యువర్ అప్లికేషన్ స్టేటస్ ఉంది కదా, అక్కడ ఏం చేయాలంటే మనకి ఇచ్చిన పే స్లిప్ ఉంది కదా, ఆ పే స్లిప్స్లో మనకి ఒక అప్లికేషన్ ఐడి ఉంటుంది. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ చూడండి, CG01 ఉంది కదా, ఆ యొక్క అప్లికేషన్ నెంబర్ అనేది మనం ఇక్కడ టైప్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ టైప్ చేద్దాం CG0. ఓకే, ఇది నేను చెప్పను, మీరు మీ యొక్క పే స్లిప్ ఉంటే అది మీరు టైప్ చేసుకోండి. జస్ట్ ఇది మీకు చూపిస్తున్నాను. ఓకేనా, ఓకేనా, ఎంటర్ ఇచ్చిన తర్వాత పక్కనే గో. ఇది ఏంటంటే ఓన్లీ స్టేటస్ అప్రూవ్ అయిందా లేదా, మనం అప్లై చేసిన ఇప్పటి నుంచి 30 days అయిపోయింది. సో అది అప్రూవ్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి మాత్రం స్టేటస్ చూస్తాం. ఓకేనా, గో అని ఇవ్వాలి. ఇలా వస్తుంది మనకి. ఇలా వచ్చిన తర్వాత ఆ నెంబర్ని అక్కడ టైప్ చేయాలి, 84354.
సబ్మిట్. చూడండి స్టేటస్ మనకి ఈ విధంగా చూపిస్తుంది, మీరు గమనించాలి. స్టేటస్ ఇక్కడ మనకు ట్రాన్సాక్షన్ ఐడి, మన నేము, ట్రాన్సాక్షన్ డేటు, స్టేటస్ అంటే అప్రూవ్డ్, అంటే అప్రూవ్డ్ అయిపోయింది. ఎప్పుడు అప్రూవ్ అయిందని డేట్ కూడా ఇచ్చారు. సో డిస్ట్రిక్ట్ ఏదని వైఎస్ఆర్ ఇచ్చారు. సో ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అంటాం. అప్లికేషన్ నెంబర్ వస్తుంది, అమౌంట్ 45, అప్లికేషన్ అప్రూవ్డ్ అని ఈ విధంగా మనము మండలంతో సహా చూపించేస్తుంది. మనము ఇదే నెంబర్ని మనము చెక్ మీ సేవ సర్టిఫికేట్ ఉంది కదా, దాంట్లో ఎంటర్ చేయాలి. ఓకే, గో అనేవారు ఇస్తే ఇప్పుడు డైరెక్ట్గా దానికి ఇంతకుముందు ఎలా వచ్చిందో అలాగే చూపిస్తుంది. బట్ ఓకే, ఇక్కడ ఏమిటంటే మనం ఇక్కడైతే చూపించేసి వచ్చిన తర్వాత ఆ నెంబర్ని అక్కడ టైప్ చేయాలి, 84354. సబ్మిట్. ఎప్పుడైతే మనం సబ్మిట్ ఇస్తామో ఈ విధంగా మన క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మనకు చూపించేస్తుంది. దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈజీగా, కావాలంటే ప్రింట్ కూడా తీసుకోవచ్చు. సో మీకు ఈ క్లాస్ అర్థమైంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. వెరీ మచ్.